ఇక్కడ షేక్పేట్ డివిజన్లోని పరిస్థితి ఏంటంటే మళ్ళీ బైపోల్ రాబోతుంది. ఈసారి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరంతా? మేము బీఆర్ఎస్కి చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకని? మాకు గతంలో ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు మాకు ఈ రోడ్లన్నీ శాంక్షన్ చేశారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కాడ నుంచి మొత్తం లైబ్రరీ వరకు ఇవంతా రోడ్లన్నీ ఆయనే చేశారు. ఇక్కడ నుంచి ఆడ కూడా శంకుస్థాపన చేశారు వినోబా నగర్కి. ఈ 3 లైన్లు కూడా మేము తిరిగి జోనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మేము శాంక్షన్ చేయించుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇది శాంక్షన్ అయినవి కూడా ఆఫ్ చేసారు రోడ్లు. నాదైతే బ్యాక్ సైడ్ నుంచి భగత్ సింగ్ కమిటీ హాల్ దాకా రోడ్డు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన రోడ్డు కూడా ఆపేసి ఇప్పుడు మాకు అస్తవ్యస్తం కాదు, డ్రైనేజీ వ్యవస్థ అయితే మొత్తం సర్వనాశనం అయిపోయింది. అయితే మళ్ళా మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు అకాల మరణంతో మాకు ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. అందుకని మళ్ళా బీఆర్ఎస్ పార్టీకే ఓటేసి మా మాగంటి సునీత గారిని గెలిపించుకొని మా సమస్యలు మేమే పరిష్కరించుకుందాం అనుకుంటున్నాం. కాదు, మరి నవీన్ యాదవ్ విషయానికి వస్తే కనుక అతనికి ఇక్కడ ఎక్కువ పట్టుంది అంటున్నారు. ఓ పక్క నుంచేమో ఆయన నిన్న ర్యాలీ కూడా చూస్తుంటే పెద్ద ఎత్తున ఉంది. లోకల్ మనిషి అయినప్పటికీ కూడా ఇన్ఫ్లుయెన్స్ గట్టిగా ఉంది అంటున్నారు. అసలు నవీన్ యాదవ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఒక్క మాటలో చెప్పాలంటే నవీన్ యాదవ్ గారు గతంలో కార్పొరేటర్గా గెలవలేని వ్యక్తి. కార్పొరేటర్గా ఓడిపోయాడు. ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు గతంలో యూత్ ఆయనకి సపోర్ట్ చేయడం 100% వాస్తవం. కానీ సెకండ్ ప్లేస్ వచ్చిన వ్యక్తి ఆయన గట్స్ ఉన్న లీడరే అయితే మరి కార్పొరేటర్కి ఎందుకు గెలవలేకపోయాడు? కార్పొరేటర్గా గెలవలేనోడు ఎమ్మెల్యేగా ఏం గెలుస్తాడు అంటున్నారు. అవును, సహజం కదా. మీరు జనరల్గా ఆలోచించండి. ఒక పబ్లిక్ ఇప్పుడు కార్పొరేటర్గా ఒక గట్టి లీడర్ అయితే కార్పొరేటర్గా గెలవాలి కదా. మరి కాన్స్టెన్సీ ఒక నీ డివిజన్లోనే నువ్వు గెలవలేకపోతే కాన్స్టెన్సీలో నీకు పట్టేలా ఉంటుందని నేను నా అభిప్రాయం. పట్టలేదు, అంత గట్టి లీడర్ కాదు. షేక్పేట్ నియోజకవర్గానికి వస్తే ఈ డివిజన్ ఏదైతే ఉందో 2 ఏళ్ల నుంచి అసలు ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడికి ఏమైనా వచ్చి పట్టించుకుంటున్న పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయి? దాఖలాలు ఉన్నాయి అసలు? 2 years నుంచి ఇప్పుడు మా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 19 months అవుతుందో, ఇప్పుడు 20 months అవుతుంది. ఇప్పుడు వరకు షేక్పేట్ డివిజన్లోకి రాలేరు. ఎలక్షన్ కోడ్ వాడిన 2వ రోజుకే మంత్రి గారు వివేక్ గారు వచ్చి మీకు సమస్యలను మేము పరిష్కరిస్తాం, మీకు ఆకాశంలో చుక్కలు చూపిస్తాం అని చెప్పి మొన్న వచ్చి వాగ్దానాలు చేసిపోతున్నారు. మరి వాగ్దానాలు చేసే ముందు ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 years అవుతుంది. ఇంచుమించు 2 months అయితే 2 years అవుతుంది కదా. 2 years నుంచి చేయని పనులు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడిన తర్వాత చేస్తారని నమ్మకం ఎట్లా వస్తుంది పబ్లిక్కి? పబ్లిక్లో కూడా ఫుల్ వ్యతిరేకత ఉంది. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కంపల్సరీ కారు గుర్తు ఓటేస్తారు. బలంగా షేక్పేట్ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీ ఇస్తున్నారు కారుకి. మరికొన్ని రోజుల్లో ఇక్కడ బైపోల్ రాబోతుంది. బై ఎలక్షన్స్ అంటే మొన్న 2 ఏళ్ల క్రితం ఎలక్షన్స్ జరిగాయి. అందరికీ తెలిసిందే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాకపోతే ఇక్కడ మాత్రం జూబ్లీ హిల్స్లోని బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఆయన అంటే చనిపోయారు కాబట్టి మాగంటి గోపీనాథ్ మళ్ళీ బైపోల్ రాబోతుంది. ఈసారి ఏ పార్టీకి ఇక్కడ ఓట్ అయిపోతుంది? మళ్ళీ ఇంకొక 20 రోజుల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలుస్తుందని నాకు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక్కడ కొంచెం డెవలప్ వచ్చిందంటే బీఆర్ఎస్ పార్టీ వల్ల. నాకు ఎందుకంటే నేను ఒకవేళ నాకు ఏది వచ్చినప్పుడు నేను బీఆర్ఎస్కే ఓట్ చేస్తా. పక్క బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమైనా వస్తున్నారా ఇక్కడ? పట్టించుకుంటున్నారా మిమ్మల్ని? ఏమైనా మీ సమస్యలు ఏమైనా తెలుసుకుంటున్నారా? అసలు ఏం లేదు అక్క, బీఆర్ఎస్ఏ కొంచెం మమ్మల్ని పట్టించుకుంటుంది, చూస్తుంది. ఇప్పుడు గెలిచేది కూడా బీఆర్ఎస్ఏ అంతే.